సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నలుగురు కలిసి ఒకే చోట మాట్లాడుకోవడానికి నగరంలో స్పేస్ అయితే కరువైపోయింది. మరి ఇక హోటల్స్, కాన్ఫరెన్సెస్ చూసుకుంటే అవి ఖర్చుతో కూడుకున్నవి. ఇక పార్కులు అంటారా, ప్రైవసీ ఉండనే ఉండదు. మరి ఇలాంటి అవకాశాలన్నీ కల్పించడానికి సృజనాత్మకంగా ఆలోచించి ఒక సరికొత్త యాప్లో కొత్త ప్లాట్ఫామ్ని మొదలుపెట్టారు. మరి ఈ యాప్ ఏంటి, సృజనగా సృష్టించినటువంటి ఈ సరికొత్త ప్లాట్ఫామ్ ఏంటి అనేది మీకైతే యాంగ్జైటీగా ఉంది కదా. మరి ఏంటనేది నేను కూడా వారి మాటల్లోనే తెలియజేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, సృజన గారితో మాట్లాడదాం. నమస్తే సృజన. నమస్కారం అండి. హాయ్. సో మీరు క్లౌడ్ స్పేస్ అంటే నేను విన్నాను, క్లౌడ్ కిచెన్ అని ఇప్పుడు కొంచెం మనం చూస్తున్నాం. బాగా లేడీస్ ఏంటంటే స్టార్ట్ చేస్తున్నారు క్లౌడ్ కిచెన్ ప్లాట్ఫామ్ని. సో క్లౌడ్ స్పేస్ అంటే ఏంటి, అసలు ఈ ప్లాట్ఫామ్ గురించి, ఈ యాప్ గురించి మా వ్యూవర్స్కి అంటే ఒక బిజినెస్ ఐడియా దీన్ని కూడా. సో ఈ యాప్ గురించి కొంచెం డీటెయిల్గా. సో బేసిక్గా ఇది గెట్ యువర్ స్పేస్ అనేది ఒక వెబ్సైట్. ఇప్పుడు అది ఒక వెన్యూ బుకింగ్ ప్లాట్ఫామ్. మేజర్గా ఒక ఆర్టిస్ట్కి, క్రియేటర్స్కి, క్యూరేటర్స్కి ఆర్ ఈవెన్ ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా, సో ఇవన్నీ ఈవెంట్స్కి మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళి చేయాలంటే ఖర్చు, మీరు చెప్పినట్టు ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈవెన్ అండ్ యాక్సెసిబిలిటీ కూడా తక్కువ ఉంది, పర్మిషన్స్ ఈజీగా ఇవ్వరు. సో ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని ఈ యాప్ ఇంటెన్షన్ ఏంటంటే, మీరు ఏదన్నా ప్లేస్ ఆన్బోర్డ్, మీకు ఏది వెబ్సైట్లో ఉండే లిస్టింగ్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో ఏదేది మీరు చూస్ చేసుకోవాలి, మీ ఫిల్టర్స్తో, మీ చాయిసెస్తో, మీ ప్రైసింగ్తో మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ గంట ప్రకారం అవర్లీ బేసిస్ మీద మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే ఇన్ అవర్స్ బేసిస్. బికాస్ అన్ని ఈవెంట్స్ మీకు ఒక రోజు 2 రోజులు ఇలా ఉండవు. ఏదన్నా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, 3 గంటలు 4 గంటలు ఉంటుంది మొత్తం ఈవెంట్ అన్నీ కలిపి. సో వాటి కోసం ఒక కంప్లీట్ డే బుక్ చేసుకోవడం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఇది అవర్లీ బేసిస్ అనేది మేము తీసుకొచ్చామన్నమాట. సో ఇప్పుడు కార్పొరేట్స్కి కోవర్కింగ్ స్పేసెస్ ఎలా ఉంటాయి, ఆర్టిస్ట్కి, క్రియేటర్స్కి, వీళ్ళకి ఇలాంటి ప్లేసెస్ జనరల్గా దొరకవు. అండ్ జనరల్గా ఇలాంటి ఆర్టిస్ట్కి చాలా ప్లేసెస్ కావాల్సి వస్తాయి. వాళ్ళు షూటింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎంత మీడియా పెరిగిపోతుంది కదా, సోషల్ మీడియా. సో కాంటెంట్ చేయాలనుకుంటూ ఉంటారు. సో దానికోసం ఆర్ అదే ఒక ఆడియో రికార్డింగ్ చేయాలనుకుంటారు దానికోసం, ఆర్ జస్ట్ ఒక రిహర్సల్ చేయాలనుకుంటారు, ఆర్ ఒక వర్క్ షాప్ పెట్టాలనుకుంటారు. ఇలాంటివి చాలా ఈవెంట్స్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో మేజర్గా స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం. బట్ హ్యావింగ్ సెడ్ దట్, వీ ఆల్సో కేటర్ టు అ లాట్ మోర్ అదర్ పీపుల్ ఇన్ జనరల్ who wish to celebrate some event together, get together, or ఒక alumni meetup. ఇలాంటి ప్లేసెస్ చాలా సిటీలో ఉన్నాయి, కానీ చాలా మందికి తెలియదు కూడా ఇలాంటివి. ఇప్పుడు ఒక ఫర్ ఇన్స్టెన్స్ ఒక alumni మీట్ ఉంది అనుకోండి, అది ఒక కాన్ఫరెన్స్ హాల్లో చేస్తే బాగుండదు. అలానే ఒక హోటల్ ఆర్ ఒక రెస్టారెంట్ లో చేసినా బాగుండదు, కెఫేలో చేస్తే చాలా ఇదిగా ఉంటుంది, కొంచెం ఫార్మల్గా ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ ఉన్నాయి సిటీలో, అవి మనకు తెలియదు చాలా మటుకు. సో ఇవన్నీ మీకు ప్లాట్ఫామ్లో కనిపిస్తాయి. కొన్ని ప్లేసెస్ ఇన్ఫాక్ట్ ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు మనకి యాంఫీ థియేటర్, ఇవన్నీ ఒక్కొక్క మనకి తెలియవు కొన్ని ఎలా యాక్సెస్ చేయాలి అవన్నీ. సో అవన్నీ మీరు ఈ ప్లాట్ఫామ్ త్రూ బుక్ చేసుకోవచ్చు. ఆడిటోరియంస్ అవ్వచ్చు, షూట్ స్పేసెస్ అవ్వచ్చు. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ మీ ఇంట్లో ఒక గార్డెన్ ఉంది, యూ వాంట్ టు మేక్ మనీ మేజర్గా మనీ అని ఉండదు, బట్ యూ క్యాన్ మానిటైజ్ ఇట్. అట్లీస్ట్ గార్డెన్ మెయింటెనెన్స్ కి అయితే అయిపోతుంది, నీట్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. మన ఇంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, అది పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఉంటుంది గార్డెన్ ప్లేస్ ఉంటుంది, బట్ దాని మీద ఎక్కువ ధ్యాస ఉండదు. సో ఇలాంటి వాటికి ఇచ్చినప్పుడు మీరు యూ విల్ ఎన్షూర్ యూ మెయింటైన్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. సో అండ్ యూ కెన్ మేక్ మనీ త్రూ ఇట్ ఆల్సో. సో ఆ గార్డెన్ మీరు జస్ట్ ఆన్బోర్డ్ చేసుకోవచ్చు, మీరు వెబ్సైట్లో మీరే పెట్టేసేయచ్చు. పెట్టంగానే మీకు ఏదైనా బుకింగ్స్ వస్తే మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. సుజన, అయితే ఇప్పుడు ఈ గెట్ యువర్ స్పేస్ మీ యాప్ ఎలా వచ్చింది ఈ ఐడియా? కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను డాన్సర్ అండి, నేను ట్రైన్డ్ డాన్సర్. సో ఐ ఆల్సో టీచ్ అండ్ ఐ పర్ఫార్మ్ అలాట్. సో నేను ఒకసారి ఇలాగే ఒక పర్ఫార్మెన్స్ ఇప్పించాలనుకున్నాను నా స్టూడెంట్స్తో. దట్ వాజ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ విత్ మై స్టూడెంట్స్. And I lived in an apartment for a few years and ఒక బ్రీఫ్ టైంలో, అదే టైంలో కోవిడ్ కూడా అదే టైంలో ఉండింది. అండ్ నాకు చాలామంది తెలియదు, వాళ్ళని నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ ఉండే అప్పుడు. సో ఆన్లైన్
ఓకే రిహర్సల్స్కి అయితే ఆఫ్లైన్ రావాల్సి వస్తుంది కదా అట్లీస్ట్ సమ్ పాయింట్. అప్పుడు వచ్చేటప్పుడు నాకు ఇంట్లో కొంచెం నాయిస్ ఎక్కువ అవుతూ ఉండేది, కింద వాళ్ళు బయట వచ్చేసి నాయిస్ ఎక్కువ వస్తుందని చెప్తూ ఉండేవాళ్ళు. సో ఇంట్లో కూడా అందరికీ నేను డిస్టర్బింగ్గా ఉండేది, వాళ్ళ రొటీన్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉండేది, అడ్డుగా ఉండేది, క్లాస్ హాల్ బ్లాక్ చేసేసుకుంటే అట్లా ఉండేది. సో అందుకని నేను దగ్గరలో స్టూడియోస్ చూసాను, చాలా ప్లేసెస్ చూసాను. ఒకటి పర్సనల్ ర్యాపో ఉంటే కానీ చాలా మంది ఇవ్వరు, ఎందుకంటే దే ఆర్ స్కేర్డ్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఏమైనా స్పాయిల్ అయిపోతుందా, ఇలాంటి ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో అందుకని వాళ్ళు నేను అడిగినప్పుడు అంత ర్యాపో లేక ఐ కుడెంట్ గెట్ టు గుడ్ ప్లేసెస్. బట్ అప్పుడు నేను ఒక చిన్న ప్లేస్ ఒక చోట దొరికితే వాళ్ళు ఓకే వాడండి అని చెప్తే మేము తీసుకున్నాం అనమాట. దట్స్ వాట్ వీ యూజ్. బట్ ఫర్ దట్ వీ హ్యాడ్ టు ట్రావెల్ అ లిటిల్ లాంగర్ డిస్టెన్స్. సో ఇంటి దగ్గర అనేది నాకు దొరకలేదు ఆ టైంలో. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ సేయింగ్ దట్ ఓకే లాట్ ఆఫ్ అదర్ ప్లేసెస్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ బై ఆర్టిస్ట్స్ అనేది. ఇట్స్ నాట్ జస్ట్ ఒక స్టూడియో రిహర్సల్ ప్లేసే కాదు, షూట్స్కి ఒకటే బ్యాక్ డ్రాప్ పెట్టుకుని చాలా రోజులు చేయాలనుకోరు, ఎప్పుడు చేంజెస్ కొత్తగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. సో అందుకని దట్ వాజ్ ద ఇంటెన్షన్ బిహైండ్ గెటింగ్ దిస్ ప్లాట్ఫామ్ అవుట్. సో ఇందాక మీరు చెప్పారు ఒక గార్డెన్ ఉంటే మనకి దాని మెయింటెనెన్స్ కోసం అన్నా కూడా మనీ ఎర్న్ చేయడమే ఒకటి కాకుండా దాని మెయింటెనెన్స్ కోసం కూడా వస్తుంది కదా అని. అంటే సపోజ్ ఇప్పుడు నాకే ఒక గార్డెన్ ఉంది, నాకు స్పేస్ ఉంది, నేను దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే నేను ఎలా అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు ఈ యాప్లో? సో మీకు వెబ్సైట్లోనే మీకు లాగిన్ ఇవి ఉంటాయి, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎలా ఒక స్విగ్గీ కాకుండా ఒక ఓలా ఊబర్ ఇలాంటివి ఎలా ఉంటాయి, మీరే రిజిస్టర్ అయిపోవచ్చు కదా, అలాగే ఇది కూడా ఒక లాగిన్ యాజ్ అన్ ఓనర్ అని చెప్పి ఒక ఇది ఉంటుంది. అందులో మీరు కొడితే మీరు మీ పిక్చర్స్ అప్లోడ్ చేయాలి, మీ డీటెయిల్స్, మీరు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తూ ఉంటారు, ఏమేమి ఫెసిలిటీస్, అంటే కొన్ని ప్లేసెస్లో లిఫ్ట్ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఉండదు, వాటర్ బేసిక్ ఇవి అయితే మేము చూసుకుంటాము, బేసిక్ థింగ్స్ ఉండేటట్టు. బట్ అడిషనల్ ఫీచర్స్ ఏవైతే పార్కింగ్ కొన్ని ప్లేసెస్కి ఉంటుంది, కొన్ని ప్లేసెస్కి ఉండకపోవచ్చు. సో ఇవన్నీ లిస్ట్ మీరు చేసేసుకోవచ్చు అందులో. వాట్ ఎవర్ యూ ఆఫర్ యూ హ్యావ్ టు ఆఫర్. కొన్నిట్లో కఫేస్ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. సో ఆల్ ఆఫ్ దీస్ అందులో కనిపిస్తాయి అన్నమాట. సో మీరు అవన్నీ ఎంటర్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేస్తే మీకు మీ మొత్తం ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది మీ ప్లేస్ది. అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అవేర్నెస్ కోసం ఇప్పుడు మీరు చెప్పిన క్లౌడ్ స్పేస్ అనేది ఐడియా చాలా బాగుంది, నేను కూడా పెట్టాలి అనుకున్న మా వ్యూవర్స్కి తన ప్లేస్ని తను చూపించుకోవాలి అనుకుంటే అంటే అక్కడ ఏమేమి అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటారు? తనకు ఉన్నటువంటి స్పేస్లో నాకు ఇప్పుడు మీకు ఏదైనా కావాలనుకున్న స్పేస్ని యూజ్ చేసుకోండి తను అప్రోచ్ అయినప్పుడు తను ఏమేమి అక్కడ అరేంజ్ చేసుకోవాలి? మేజర్గా ఒక నీట్ అట్మాస్ఫియర్ ఉండాలి, అంటే క్లీన్గా ఉండాలి ఒకటి. ఇంకోటి అట్మాస్ఫియర్ అంబియన్స్ కూడా కొంచెం నీట్గా వాడే రకంగా ఉండాలి. ఏదో పాతగా ఉన్నా కూడా పీపుల్ వాంట్ బీ విల్లింగ్ టు అప్రోచ్, రైట్? సో నీట్ అంబియన్స్ ఉండాలి అండ్ మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ బేసిక్ అమ్యూనిటీస్ అయితే ఉండాలి, లైక్ వాష్రూమ్స్. వీ జనరలీ ఆన్ బోర్డ్ సచ్ స్పేసెస్ మేము చెక్ చేస్తాం అనమాట. ఏదేదైతే మాకు రిక్వెస్టింగ్ వస్తాయో మేము వెరిఫై చేసుకుని మేము తీసుకున్నాం. సో మా టీం వెళ్ళి సైట్ విజిట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ మీకు వాష్రూమ్స్, వాటర్ ఇలాంటి బేసిక్ అమ్యూనిటీస్ అయితే ఉండాలి. ఏదైనా ఉన్న వాళ్ళ కింద మెన్షన్ చేయాలి దట్ వీ డు నాట్ ఆఫర్ సంథింగ్ లైక్ దిస్ ఆర్ వీ ఆఫర్ సంథింగ్ లైక్ దిస్, సో దట్ వచ్చే వాళ్ళు దే షుడ్ నాట్ ఫీల్ అరే మాకు తెలియలేదు ఇలా అయింది, బట్ దెర్ ఇస్ నో ఇది కూడా లేదు బేసిక్ అని అనుకోకూడదు. దే షుడ్ నో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు ఆఫర్. సో యా, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. అండ్ మీ సేఫ్టీ కోసం అలాంటివి కూడా ఓనర్ సేఫ్టీకి యూ కెన్ ఇన్స్టాల్ సీసీ కెమెరాస్ ఆర్ ఎవరైనా ఇనిషియలీ కొన్నిసార్లు మీకు అలవాటు అయ్యే వరకు అట్లీస్ట్ ఎవరైనా మానిటర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి కంఫర్టబుల్. అంటే ఇది లోకలేనా ఎక్కడికైనా మీరు అరేంజ్ ఎక్కడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సో వీఆర్ కరెంట్లీ ఆపరేటింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇన్ బెంగళూరు. అదర్ ప్లేసెస్ ఆర్ ఆల్సో ఓపెన్, యూ కెన్ రిజిస్టర్ ఎనీవేర్. ఎలా ఉంది సుజన, రెస్పాన్స్ ఎలా ఉంది మీ? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఎలాంటి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, ఎలాంటి కండక్ట్ చేసుకుంటున్నారు? సో చాలా మంది వర్క్ షాప్స్ కి అప్రోచ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వర్క్ షాప్స్ అనేది చాలా ప్లేసెస్ లో, అంటే ఒకటే ప్లేస్ లో ఎవ్రీ టైం చేయరు. ఇట్స్ ద ఎయిమ్ ఇస్ టు రీచ్ టు మోర్ ఆడియన్స్. సో వర్క్ షాప్స్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫోటోషూట్స్ వాటికి చాలా మంది ఫోటోగ్రఫర్స్ అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు ప్రోడక్ట్ షూట్స్ అవ్వచ్చు ఆర్ సే ఒక ఈవెంట్ షూట్ అవ్వచ్చు, అంటే మనకి సెలబ్రేషన్స్, ఫెస్టివల్ షూట్స్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళ క్లయింట్స్ తీసుకొచ్చి స్టూడియోనో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎంటీ ప్లేస్ విత్ సే అ బిగ్ స్టూడియో విత్
చాలా న్యాచురల్ లైట్ కావాలని ఒక రిక్వైర్మెంట్ Yes. వస్తుంది. లేదు ఒకటి ఇండోరే కావాలి, మొత్తం నాకు ఎయిర్ కండిషన్ ఉండాలి అని చెప్తారు కొంతమంది. Yes. కొంతమంది నాకు చాలా గ్రీనరీ కనిపించాలి చుట్టూతా, దట్స్ ద ఎయిమ్. సో ఈవెంట్ ఆర్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, షూట్ బట్టి దే కీప్ చేంజింగ్. ఎస్. సో కమింగ్ టు చార్జెస్ సృజన, ఎలా ఉంటాయి చార్జెస్, ఎలా ఉంటాయి అంటారు? చార్జెస్ ఆర్ కంప్లీట్లీ ఆన్ ది ఓనర్స్ అండి. మీరు ఎంత కాంపిటేటివ్ ప్రైసెస్ మీరు చూసుకుంటే మీకైతే అర్థమైపోతుంది. సో వీ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ how much you want to rent your place. Yes. It's totally on your choice. But of course, మీకు ఎక్కువ రెస్పాన్స్ కావాలంటే మీరు కాంపిటేటివ్ గా చూసుకోవాలి ప్రైసింగ్. మాక్సిమం మనం ఎంత ఛార్జ్ పెట్టుకోవచ్చు అంటారు? లైక్ ఇప్పుడు ఒక చిన్న స్పేస్ ఉంది, తక్కువ స్పేస్, గార్డెనే తీసుకుందాం, మనం దాని గురించి మాట్లాడుకుంటాం కాబట్టి. ఒక గార్డెనే ఉంది నాకు, దాన్ని నేను పెట్టుకోవాలంటే రెంట్ నేను ఎంత? చిన్న గార్డెన్ ఉన్నా కూడా దాని వాడక బట్టి, అది సెంటర్ ఏ లొకేషన్ లో ఉంది దాన్ని బట్టి, సెంటర్ లో ఉంటే యూ కెన్ ప్రైస్ ఇట్ మోర్. అండ్ వాట్ ఆల్, ఇప్పుడు దాని పక్కనే చిన్న కెఫే ఆర్ ఇఫ్ యూ ఆల్సో ఆఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఎస్, దాన్ని బట్టి. సో మల్టిపుల్ మెట్రో కనెక్టివిటీ, సో ఇలాంటి వాటి బట్టి యువర్ ప్రైసింగ్ కీప్స్ చేంజింగ్. I think it can easily go up to even 5,000 per hour. yes. There are people who are Yes, doing yes. that. But again, మీ రెస్పాన్స్ కూడా మీరు చూసుకోవాలి. If you are giving so much value to your client, I think pretty it's justified. As Yes. long as you can justify your price, Yes. I think it's okay. అంటే ఓన్లీ స్పేస్ అయినా మనం ఇవ్వడము, స్పేస్ తో పాటు మనం ఇంకేమన్నా వాళ్ళకి తీసుకునే వాళ్ళకి అరేంజ్ చేయాలా, లైక్ స్నాక్స్ లాంటివి ఇట్లానే ఏమైనా ఉంటుందా? ఓన్లీ అది- స్పేస్ వర్కేనా? స్పేస్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు, బట్ అది కూడా యాడ్ ఆన్స్ అనేది ఒక ఫీచర్ ఉంటుంది. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, అందులో వేసుకోవచ్చు. వాట్ ఆల్ అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు మనం ఎక్స్ట్రా చార్జ్ చేసుకోవచ్చు. సో అంటే మనకు ఒక స్పేస్ ఉంది, మన ఇంట్లో ఖాళీగా ఉంది అనుకుంటే వీ క్యాన్ యూజ్ దట్ ఫర్ మన మనీ ఎర్న్ చేయడానికి, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చేయొచ్చు. సో లేడీస్ అనేవాళ్ళు ప్రతి దాంట్లో కూడా మనం ఏంటంటే టాలెంట్, అంటే అంతే, ఏదైనా సరే, ఇప్పుడు క్లౌడ్ కిచెన్ గురించి చెప్పుకున్నాం కదా, అలానే క్లౌడ్ స్పేస్ అంతే. అంటే ఇప్పుడు మీరు ఇంకొకటి చూడండి, ఎయిర్బిఎన్బి చూడండి, అందులో మీ ఇంట్లోనే దే కమ్ అండ్ లివ్. yes. దట్స్ వాట్ ద కాన్సెప్ట్. ఇట్స్ ఎయిర్బిఎన్బి, వాట్ పీపుల్ డూ ఇస్ ఇట్స్ లైక్ హోటల్ అంత ఉండదు అక్కడ, ఉండదు, నీట్ గా అన్ని ఉంటాయి కావాల్సినవన్నీ, కానీ యూ జస్ట్ వాంట్ అన్ ఎక్స్ట్రా బెడ్ అండ్ డ్రాప్ యువర్ Drop లగేజ్, డూ యువర్ థింగ్స్ అండ్ జస్ట్ లీవ్ ద సిటీ. yes, yes. That's how it is. So when you're okay to allow people into your own house, into your I think this is a good, it's an easy thing to do. సో మనం ఇప్పుడు ఒక హౌసే ఉంది, మనం సరదాగా పైన ఒకటి స్పేస్ రూమ్ గా కోసం పెట్టుకుంటాం కదా, స్టోర్ రూమ్ లాగా, అలా ఇల్లు ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. స్పేస్ చాలా బాగా యూజ్ అట్లా as long as they can clean it and neat ga, if they can arrange it, or if they have some kind of కొంచెం లైటింగ్ నీట్ గా రిక్వైర్డ్ గా సరిపోయేటట్టు పెట్టుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. కమింగ్ టు డిసడ్వాంటేజ్ ఎలా ఉంటాయి అంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఒకటి చాలా మంది అడుగుతూ ఉంటారు విత్ రెస్పెక్ట్ టు డ్యామేజెస్ ఏమన్నా అవుతాయా అనేది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఒక స్టూడియో ఉందనుకోండి, మరి డ్యామేజెస్ ఏమైనా అయితే, damages, all of that are covered because you will be given all the details of the person and వాళ్ళని బ్లాక్లిస్ట్ చేసేయడం అవుతుంది మేము కూడా. సో ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఓనర్స్ కి కూడా అలాగే, ద మొమెంట్ బైపాసింగ్స్ ఎక్కువ, ద మొమెంట్ బైపాసింగ్ అయితే వాళ్ళకి కొన్ని లిమిట్ ఉంటుంది, దాని తర్వాత యూ బ్లాక్ దెమ్, అంటే బ్లాక్ లిస్ట్ అవుతారు. సో అలా ఉంటాయి. సో అంటే ఈ యాప్ని నేను కూడా చేయాలి, నేను యూజ్ చేయాలి అనుకుంటే మా వ్యూవర్స్కి ఏం చెప్తారు మీరు? సో చాలా బాగుంటుంది. అంటే యు ఆర్ లెవరేజింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పేసెస్ ఇన్ అక్రాస్ ద సిటీ. ఇప్పుడు ఒక చిన్న ఈవెంట్ కోసం మీరు మళ్ళీ చిన్న ఈవెంట్ అని చెప్పను, ఇప్పుడు క్లాసెస్ రెగ్యులర్ ఇందులో వీ హ్యావ్ 2 మోడ్స్ అండి. ఒకటి షార్ట్ టర్మ్ బుకింగ్స్ ఉంది, ఇంకోటి సబ్స్క్రిప్షన్ బుకింగ్ అని ఉంది. వేర్ సబ్స్క్రిప్షన్లో ఏమవుతుందంటే, మీరు ఒక ప్లేస్లో ఒక యోగా క్లాస్ తీసుకోవాలనుకుంటున్నారు రెగ్యులర్గా, బట్ అది ఎవ్రీడే అవ్వక్కర్లేదు. సే మీరు ఒక యోగా వర్క్షాప్ అనుకోండి, వీక్లీ వన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సో దట్ అవేర్నెస్ కోసం. మంత్లో 4 రోజులు వాడాలనుకున్నప్పుడు మీరు మొత్తం మంత్ తీసుకోవడం ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది కూడా గంటన్నర ఉంటుంది, అవును కదా. సో అలాంటప్పుడు మీరు ఒక దానికి మళ్ళీ సెపరేట్ ప్లేస్ తీసుకుని, దాని రెగ్యులర్ రెంటింగ్ తీసుకుని, ఆర్ ఈవెన్ రెగ్యులర్ క్లాసెస్ తీసుకోవాలంటే, సే డాన్స్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్, దానికోసం మళ్ళీ మీరు ఒక స్పెషల్ స్టూడియో కట్టించి దీని ఖర్చు ఎక్కువ అయిపోతుంది. సో ఇట్ గెట్స్ ఈజియర్ ఫర్ యూ టు గో ఆన్ అ సబ్స్క్రిప్షన్ మోడల్. సో you can also do bookings like that. We have 2 modes like that. సో ఫైనల్గా దీనికి పర్మిషన్స్, లైసెన్స్ ఏమైనా అవసరం అంటారా? ఏం అవసరం లేదు. As long as I think
the only security thing that we ask is you need to put your Aadhaar and things like that, Yes. because mark code verification kosam, but or else everything else is normal. Yes. Any ఫైనల్ other గా app. సుజన మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా? Please on board, we'll be more than happy to see more places, and it's definitely leveraging the amount of usage of spaces. We are seeing lot of spaces around the city that are really unutilized, ante underutilized. ఎన్ని ప్లేసెస్ చాలా ఖాళీగా బూత్ బంగ్లాస్ లాగా అయిపోయి అది వాడడం లేదు. ఇవన్నీ మనం లెవరేజ్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ చూస్తే కొత్త కొత్త కడుతూ ఉంటారు, ఈ ప్లేస్ కోసం ఇది కట్టాము అనేది. ఇట్స్ ఆల్ అన్నెసెసరీ, యునో, లెవరేజ్ చేసుకోవట్లేదు ఉన్న ప్లేసెస్ని. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. సో దట్ సస్టైనబుల్గా కూడా ఉంటుంది, ఎక్కువ పొల్యూషన్ ఇవన్నీ కొంచెం తగ్గి. సో యా, ప్లీజ్ book. We'll be more than happy to onboard more places, and you can also keep booking. It gets very బుక్ అండ్ convenient. మళ్ళీ ఇలాంటి యాప్ మేము కూడా పెట్టుకోవాలి అనుకుంటారు చాలా మంది. ఇదేదో Book బాగుంది ఐడియా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, యాప్ నే పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా? తప్పకుండా ఈ కాంపిటీషన్ అనేది ఒకసారి Yes. దిగాక మనం ఏం చేయలేము. కానీ ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్. ఎనీథింగ్ ఇస్ డిఫికల్ట్, నథింగ్ Yes, ఇస్ yes, ఈజీ. anything. ఏదైనా బిల్డ్ చేయడం easy గా ఉండదు. అనేది ఇట్స్ ఎస్. రియలీ డిఫికల్ట్. Yes. సో if you're okay with that, if you're okay to go through all the struggle, then yeah. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా యూస్ చేయాలో గెట్ యువర్ స్పేస్ వెబ్సైట్. ఫస్ట్ మీరు getyourspace.com అని కొట్టంగానే getyospace.com కొట్టంగానే మీకు లొకేషన్ సెలెక్ట్ చేయమంటుంది, హైదరాబాద్ బెంగళూరు అని. లెట్స్ అజ్యూమ్ హైదరాబాద్ అని కొట్టాక మీరు ఇక్కడ నుంచి యుల్ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద 3 bars దట్ యూ హ్యావ్ ఇన్ ద సైడ్. అక్కడ లిస్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు మీకు ఫిల్టర్స్ చూస్ చేసుకోవచ్చు. మీరు అంటే ఏ ఏరియాలో కావాలి, తర్వాత ఎలాంటి ప్లేస్ కావాలి, ప్రైస్ రేంజెస్ ఎలా కావాలి, అవన్నీ మీరు ఫిల్టర్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ వచ్చేస్తాయి. అండ్ మీరు చూస్ చేసుకున్న ప్లేస్ని ఓపెన్ చేసి అందులో మీరు చూసుకోవచ్చు ఎంతమందికి కెపాసిటీ ఉంటుంది, ఏమేమి ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తారు, ఇవన్నీ అందులో ఉంటుందన్నమాట. అది కొట్టంగానే మీకు సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేసుకోవాల్సి వస్తుంది. గూగుల్ సైన్ ఇన్ కానీ ఆర్ మాన్యువల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసైనా సైన్ అప్ చేసుకొని సైన్ ఇన్ అవ్వగానే మీకు అందులో అవర్లీ స్లాట్స్ వస్తాయి. మీకు అలారం క్లాక్ లాగా ఆర్ స్లాట్స్ లాగా వస్తాయి. అందులో మీకు ఏ స్లాట్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, అందులో స్లాట్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు రిజిస్టర్ అవ్వాలంటే యాజ్ అన్ ఓనర్, ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్, if prasutam we have an onboarding form, but soon we'll also have an automated place where you can register as an owner also. మీరు బుక్ చేసేసుకోవచ్చు. బుక్ చేసుకున్నాక మీకు ఓనర్గా రిజిస్టర్ అవ్వాలన్నా కూడా యూ హ్యావ్ రిజిస్టర్ యాజ్ అన్ ఓనర్ ఆప్షన్, ఆర్ యూ కెన్ కాల్ అవర్ టీమ్ ఫర్ ఎనీథింగ్, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ, అండ్ వీల్ బీ దేర్ టు హెల్ప్ యూ అవుట్. సో వ్యూవర్స్ విన్నారు కదా మరి సృజన యొక్క సృజనాత్మకమైనటువంటి ఐడియాని. నాకైతే బాగా నచ్చింది. క్లౌడ్ స్పేస్, మనకి ఉన్నటువంటి స్పేస్ని మనము రెంట్గా ఇచ్చుకొని కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, క్లౌడ్ స్పేస్ని మీరు కూడా వెబ్సైట్ ద్వారా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మరొక బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాము. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.